సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే కథలో మనకి బాగా గొప్పగా విషయాలు తెలిసేది ఏంటంటే, సాయిబాబా స్వయంగా తాను గురువుకి శిష్యుడిగా ఎలా ఉండాలి, శిష్యుడు గురువుకి ఎలా సేవ చేయాలనే అంశాలన్నీ కథలో మనకు చూపించాం. వినయ విధేయతలతో ఆయన తిట్టుకుంటూ చేయాలి, వినయ విధేయతలు. అది నిజమండి. నేను చూశాను నా స్పిరిచువల్ జర్నీలో. నా ముందేమో గురుగారు అంటారు, వెనకెళ్ళి ఈయన అందరినీ నమ్మేస్తాడండి ఊరికనే, ఈయనకేం తెలియదండి. ఒక ఆయన చెప్పాడు నా గురించి, ఆయనే నాకు ప్రవచనాలన్నీ నేర్పించాడట. టీవీ ఛానల్స్ అన్నిట్లో ఆయన దగ్గరుండి ఆయన నేర్పించి ఆయన చేశాడు. అంటే ఇవన్నీ వింటున్నప్పుడు నాకు ఎప్పుడు బాధేలా. ఆ జవహర్ అలీ కపట గురువు కథ గుర్తొస్తూ ఉండేది నాకు. ఓహో, అంటే ఇంతకు మించే బాబాని బాధ పెట్టారు కదా, ఆయన ఎంత భరించాడు. జీవితంలో ఈ కథ ఏం నేర్పిస్తుందో తెలుసా అండి? భరించటం నేర్పిస్తుంది. అవసరం ఏముందండి? ఇవాళ ఎవడు గురువు ఎవడు శిష్యుడు, ఫస్ట్ పాయింట్. ఎవడు ఎవడికి గురువు, ఎవడు ఎవడికి శిష్యుడు, ఎవడు ఎవడికి నేర్పిస్తాడు, అంత మాయ. ఒక్కడే అన్నీ చేయగలిగిన వాడు భగవంతుడు మాత్రమే. ఆ భగవంతుడు ఏం చేస్తాడు? తను మెచ్చిన, తనకు నచ్చిన వాడిని దగ్గరికి తీసుకొని వాడి ద్వారా తను చేయవలసిన పనులు, కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం కేవలం నిమిత్త మాత్రులమే. భగవంతుడే సర్వాధికారి, భగవంతుడే సర్వం. ఎందుకంటే ఆయన దృష్టి ఎవరి మీద పడుతుందో వాడు ఉన్నతుడవుతాడు. అందుకే బాబా అంది ఏకాదశ సూత్రాల్లో, ఎవరికి నా యందు దృష్టి కలదో నాకు వారి అందే దృష్టి ఉంటుంది. నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తా అని చెప్పాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథ్. కాబట్టి సాయి బంధువులారా, ఈ కథ ద్వారా మనకి నిజంగా అత్యంత అద్భుతమైనటువంటి అంశాలన్నీ 5వ అధ్యాయంలో మనకి తెలిసింది. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.